అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సగము నివ్వెరపోయే. కథ రాసిన వారు చాగంటి ప్రసాద్ గారు. ఇక కథ చదువుదామా. లేచి బ్రష్ చేసుకోండి, కాఫీ తాగుదురు గాని అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి. జాగ్రత్తగా పక్క మించి లేశాను. అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్, కూర్చోడానికి స్టూలు, బకెట్లో వేడినీళ్లు సిద్ధం చేసి ఉంచింది పార్వతి. పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నా. పమిట చెంగుతో వేడి కాఫీ గ్లాసును టీపై మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది. కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు శ్రీకర్ని చూశాను. హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు. ఏరా, పరీక్షలు ఎప్పటి నుంచి? న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను. ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ. 10వ తరగతి చదువుతున్నవాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయము లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు. ఇంజనీర్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు, కాలేజీకి వెళ్ళినట్టున్నాడు. ఆ రోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. నేను కారు కొన్న కొత్తలో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను. ఎదిగిన పిల్లాడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిదన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి బట్టగట్టాను. మీ పిల్లల ఆనిముత్యాలని బంధువర్గం పొగుడుతుంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతిదే మొదటి స్థానం. నా పిల్లలని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు. బాయ్ డాడ్. పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని స్కూల్కు బయలుదేరాడు శ్రీకర్. చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను. ముఖంపై చెదిరిన కుంకుమ రేఖ 2 తెల్ల కలవల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది. మనిషి బాగా చిక్కి వడిలిన మందార మొగ్గలా ఉంది. కుక్కర్ మూత వినపడగానే మళ్ళీ వంటింట్లోకి వడివడిగా నడిచింది. ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను. నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్రపు కెరటం మళ్ళీ ముంచెత్తడం మొదలై మనసు వ్యాకులతకు లోనయింది. ఆ రోజు ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాను. నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది. ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయడం కష్టమైంది. గుండెల్లో ఏదో ప్రాబ్లం అనిపించి బస్టాప్ దగ్గర కూర్చున్నాను. ఆయాసం కాస్త తగ్గిందనిపించింది. ఇంటికి వెళ్ళాక పార్వతికి చెబుదాం అనిపించినా అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు. రేపు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే సరి అనుకుని ఊరుకున్నాను. కానీ తెల్లారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోసాయి. గుండె మురాయిస్తుందని అర్థమైంది. కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను. నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుక కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది. వెంటనే కిరణ్ ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ ని నిర్ధారించి ఐసీయూకి తరలించారు. నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు. కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, ఆఫీసులో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్లకు తెలియపరిచింది. మనం జాగ్రత్త పడటం లేదు, అది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం. హఠాత్తుగా ఏదైనా అనారోగ్యం సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, కనీస సేవింగ్స్ లేదు. ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి. మనం ఇంకా చిన్నవాళ్ళం, భయపడే రోగాలు ఏమి రావులే అంటూ కొట్టిపారేసేవాడిని. కనీస వ్యాయామం లేని జీవన శైలి, ఒళ్ళు వంచి నా పని నేను చేసుకోలేని మితిమీరిన బద్ధకం వలన పొట్ట బరువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె మొరాయించింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది. సర్జరీ అయ్యాక రూమ్కి మార్చారు. మొదటి రోజు నా చెల్లెలు సుజన, పార్వతి, తమ్ముడు, అతని భార్య వచ్చి వెళ్ళిపోయారు. సుజన 4 రోజులు పోయాక మళ్ళీ చూడడానికి వచ్చింది. తిరిగి వెళ్ళిపోతూ, ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డాము. మా ఎవరికి ఏడుపు ఆగలేదు. మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు. అదేం చూద్దామో, మీ ఆవిడ కంట్లోంచి ఒక నీటి చుక్క కారితే ఒట్టు. చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా. ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది. మనసు బాధగా మూలిగింది. వెంటనే పార్వతిని చూడాలనిపించింది. ఇంతలో తలుపు తెరుచుకుని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ పార్వతి వచ్చింది. ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను. అలసినట్లున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను. ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి, ఎన్నో మధుర భావాలు పలికేవి. తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమ భావాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు. కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు.
కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే. నేను అంత ప్రమాదంలో ఉన్న తన కంట నీరు రాలేదా? ఆమె కళ్ళు ఇంకిపోయాయా? అంత రాయిలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురమంటున్నాయి. ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనస్సులో కమ్ముకున్నాయి. ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి, అంతా బాగుంది శశాంక్ గారు, నెల రోజులు రెస్ట్ రాశాను, మీ ఆఫీసులో సబ్మిట్ చేయించుకోండి అన్నాడు. డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు. ఇంతలో నర్సు వంచి టాబ్లెట్లు మింగించింది. సందేహాలతో అలసిపోయిన మనసు నిద్రలోకి జారుకుంది. కిరణ్, పార్వతి ఏం పాటలు పడ్డారో నాకు తెలియనీయకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను. కారణం, హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ₹1 కూడా నా జేబులో లేదు. మరి పార్వతి బిల్లు ఎలా కట్టిందో? మా చెల్లి ఇచ్చిందా? బావమరిది ఇచ్చాడా? ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా. వాళ్ళు కూడా చిన్న జీతగాళ్ళే. PF లోన్ పెట్టి ఆ అప్పు తీర్చాలి. ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది. నిస్సత్తుగా మంచం మీద వాలిపోయాను. భోజనం చెయ్యండి అంటూ పార్వతి దగ్గరికి వచ్చి ప్లేట్లో 2 పుల్కాలు, బీరకాయ చప్పిడి కూర పెట్టింది. అనాసక్తిగా నవ్వులుతూ తన కళ్ళలోకి మళ్ళీ నా సందేహాల శరాలు సంధించాను. బాధ, బెంగ, విచారము ఏదైనా కనబడుతుందేమోనని చూశాను. నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు. భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తుంది. తెలుసున్న వారెవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్టు ఎంతో బాధపడేది. తనకు తోచిన సలహా చెప్పడం, అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనసు తన సొంతం కదా. మరి నా విషయంలో ఏమిటి? యంత్రంలో పనిచేసుకుపోతుంది. స్పందన కనబడటం లేదు. నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని అనుకోగానే గుండె బరువెక్కిపోయింది. ఇంతలో పుస్తకాల బ్యాగ్ మోసుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ, రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ. స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్. మనమెందుకురా విసుక్కున్నా. ఏమో మరి తెలియదన్నట్టుగా చేతులుపి బాత్రూంలోకి దూరాడు. ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు, మీరు రాలేరు, నేను వెళ్తాను అని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి. తెల్లవారుజాము 5 గంటలు కావస్తుంది. వంటింటి సామాను చప్పుళ్లకు లేచాను. తలారా స్నానం చేసి పార్వతి వంటగదిలో కనబడింది. నా చూపు దేవుడి గది వైపు మళ్ళింది. మందిరంలో దీపం వెలిగించినట్టుంది. దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేనిపై ప్రతిఫలిస్తుంది. దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్టుగా కనిపించాడు. పార్వతి పెద్దగా పూజలు చేయదు, కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నం అవుతుంది. మన బాధ్యతలో సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ఒకసారి తలుచుకుంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది. చూపు పార్వతి మీదికి మళ్లించాను. కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసిన సింహాచలం సంపంగిలా ఉంది. నుదిటి మధ్య ఉదయకిరణ బింబంలా కుంకుమ మెరుస్తుంది. శ్రీకర్ స్కూల్ ప్రోగ్రాంకి వెళ్ళాలని కాబోలు హడావుడి పడుతూ నా కోసం, పెద్దాడి కోసం టిఫిను, భోజనం సిద్ధం చేస్తున్నట్టుంది. లేచారా, బ్రష్ చేసుకోండి, కాఫీ తాగుదురు గాని అంటూ వంటింట్లోంచి బయటికి వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతుండగా వచ్చి, మీకు టిఫిన్ చేసి బల్ల మీద పెట్టాను, పక్కనే టాబ్లెట్స్ పెట్టాను, మర్చిపోకండి వేసుకోవడం, స్కూల్ ప్రోగ్రాం అవగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆలోచనల జడివానం మొదలైంది. తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించడం లేదు. వచ్చిన వాళ్ళతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వెనువెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందంట. కానీ నేను ఏమైపోతాను అనే బాధ తన కళ్ళల్లో కనబడలేదట. ఎందుకలా? ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న అసంతృప్త. ప్రతి ఆదివారం బయటికి తిప్పుతానన్నాను, కానీ నా ఫ్రెండ్స్తో జల్సాలు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు. తనను పట్టించుకోలేదు. ప్రతి నెల నాకు వచ్చే జీతం సరిపోదని వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోళ్ళ తాను ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేద్దువు కానీ అన్నాను. కానీ పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి తర్వాత నీళ్లు వదిలేశాను. ఎందుకు? పార్వతికి ఆర్థిక స్వాతంత్రం పెరిగితే తన మాట వినదని, తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోటేనా? అప్పటికి చాలాసార్లు చెప్పి చూసింది కూడా. ఏదో వంక పెట్టి ఆమె ఆలోచనను ముగ్గలోనే తుంచేశాను. అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా? ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా? అదే తన గుండెను బండరాయిగా మార్చిందా? కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటుందా? తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా? బద్దలైపోతుంది. కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను.
స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనబడింది. ఓహో, నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా? వేడివేడి కాఫీ కప్పులో పోసుకున్నాను. నా కళ్ళు చిప్పిల్లయి. నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా? ప్రేమ కాదా? బయట వాన మొదలైంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పార్వతి తడిసిన చీరతో లోపలికి వచ్చింది. అయ్యో, తడిసిపోయావా అంటూ లేచి తువ్వాల తీసుకురాబోయాను. పర్వాలేదు, మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకుని తల తుడుచుకుంది. స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను. టాప్ 10లో ఉన్న వాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులట, ఎన్నింటికి స్కూల్కి పంపాలో ఇలాంటి వివరాలు చెప్పారు అంటూ, అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయే అంటూ వాటిని తీసుకువచ్చి హాల్లో ఆరబెట్టింది. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. రేపటి నుండి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించాలట. హాస్పిటల్లోనే ఒక రిహేబిలిటేషన్ వింగ్ ఉందంట, అక్కడికి తీసుకురమ్మన్నారు. బాబోయ్, చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుముకున్నాను. ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం మొదలు పెట్టాలట. ఒక నెల రోజులు చేయిస్తారట. తర్వాత మీ అంతటా మీరే చేసుకోవాలట. అప్పుడే డాక్టర్ గారు ఫాలో అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట. వెళ్ళక తప్పదు అనే అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నమయ్యింది. ఇంటి పనికి తోడు నన్ను రోజు అక్కడికి తీసుకువెళ్ళడం అనే భారం తోడైంది. శారీరకంగా కూడా తీసుకుని ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టాను. ఉన్న బరువు తగ్గటం వల్ల శరీరం గాల్లో హాయిగా తేలుతున్నట్టుంది. కానీ మనసులో ఏదో వెళ్తి, మనసులో మొలకెత్తిన సందేహం విత్తు మొక్క రూపం దాల్చి రోజు రోజుకి ఎదుగుతోంది. ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చాను. వచ్చేదారిలో మల్లెపూలు, పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను. పిల్లల పరీక్షలు అయిపోయాయి. బయటికి వెళ్ళినట్లున్నారు. అలికిడి లేదు. పార్వతి తలారా స్నానం చేసినట్టుంది. ఫ్రెష్గా కనబడింది. కాఫీ తెచ్చిచ్చింది. నెమ్మదిగా తాగుతూ పార్వతి కేసి కన్నార్పకుండా చూస్తున్నాను. ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ. కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకుని సోఫాలో పక్కన కూర్చోబెట్టుకున్నాను. సారీ పారు, నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదూ అన్నాను ఉపోద్ఘాతంగా. నాకు సారీ చెప్పడం ఏంటి? ఏమైంది మీకు సడన్గా? దేని గురించి అంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి. హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయంకృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను. చాచా, అలా అంటారేంటి? అనారోగ్యం చెప్పి వస్తుందా? మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు, అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జల్లో తురుముకుంది. పారు, నీకు ఏమీ అనిపించడం లేదా? నాకు ఏదైనా జరిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అని భయం వేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకొని. ఎందుకు వేయలేదు? మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది. అంతలోనే ఎప్పుడో మా మామయ్య సార్బిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండడం మంచిదని, గుండెపోటు వస్తే అవి నాలుక కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కాస్త టైం దొరుకుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టిన విషయం గుర్తొచ్చింది. వెంటనే అవి మీకు ఇవ్వటం వలన కాస్త టైం దొరికింది. హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిసి పడుతుంది. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. మీకు వచ్చినది సివియర్ హార్ట్ అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియజేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రున తిరిగినట్లయింది. మెదడు ముద్దుబారిపోయింది. కాసేపు ఏం చేయాలో తోచక కాళ్ళు చెయ్యి ఆడలేదు. కానీ నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎంత కంగారు పడతారు? ధైర్యంగా నిలబడాలి అనుకుని మీకు ఏం జరగదని మనసుకు సర్ది చెప్పుకున్నాను. మిమ్మల్ని చూడడానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకొని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు? నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు, కానీ ఎవరు మాత్రం ఏం సాయం చేయగలరు? అందుకే కంటి నుండి ఒక నీటి చుక్క కూడా రానియకుండా ఒగ్గబట్టుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఒక పక్క అందరూ మీరు బతికే ఛాన్స్ సగం సగం అని మాట్లాడుకుంటుంటే భయంతో గుండె జారిపోతున్నా, ఏడుపు తన్నుకు వస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని 1కి 10 సార్లు చెప్పుకొని గుండెను రాయి చేసుకున్నాను. మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేనండి. అసలు ఆ ఆలోచనే దగ్గరకు రానియలేదు అంటూ నన్ను గాఢంగా కవలించుకొని బోరు అంది. ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగ ప్రవాహంలా అవుతుంది. నేను ప్రేమించిన కొన్నేళ్లుగా అహరహము నేను ఎరిగిన పార్వతే, కొన్నాళ్లుగా నన్ను మనస్తాపానికి గురి చేసిన పార్వతే నాకిప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ఏమైపోయింది నా బుద్ధి? ఇంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి. ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు, ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్ట. ఇదేనా నా తెలివి, సంస్కారం, అపరాధ భావన, పశ్చాత్తాపం కలిసి నా మనసులోని చెత్తను కడిగేస్తుంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తుండిపోయాను. కథ సమాప్తం.